జూలై 30వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అప్పులు తీసుకోవద్దు. ఉద్యోగులు, వ్యాపారులు ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చట్టపరమైన విషయాల్లో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మిథున రాశి. ఏ పనిపైనా శ్రద్ధ ఉండదు. ఇతరుల మీద పని భారం మోపొద్దు. ప్రతికూల వ్యక్తులతో సహవాసానికి దూరంగా ఉండటం మంచిదే. కర్కాటక రాశి. అనుకున్న పనులు అనుకున్న సమయానికే నెరవేరుతాయి. కమిషన్ సంబంధిత పనులకు రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి. నూతన ఆలోచనలు చేయవద్దు. పాత ప్రణాళికలనే అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. మీ ప్రవర్తన చాలా సమన్వయంతో ప్రజల దృష్టిలో ఆదర్శంగా ఉంటుంది. కన్యా రాశి. భవిష్యత్ కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారో ఆలోచించండి. శ్రమకు తగిన ఫలితం రాకపోవటం వల్ల కృంగిపోతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తులారాశి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు చేసుకోవద్దు. అప్పులు చేయొద్దు, ఇవ్వద్దు కూడా. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పూర్తిగా నష్టపోతారు. సహోద్యోగుల సూచనలు మీకు మంచి చేయవు. ఎవరిని నమ్మి మీ పనిని అప్పగించొద్దు. వృశ్చిక రాశి. ఆర్థిక లాభాలుంటాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన రోజు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ధనస్సు రాశి. కార్యాలయంలో సమస్యలను ఎదుర్కొంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. న్యాయపరమైన అడ్డంకులను తొలగించుకునేందుకు ప్రయత్నించండి. మకర రాశి. ఇతర వ్యక్తుల విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవటం తగదు. వృత్తి జీవితంలో అంతా సాధారణంగానే ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మతపరమైన ఆలోచనలు మీపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. కుంభరాశి. కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. అనారోగ్య సమస్యలున్నాయి, జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి బానే ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకోవటం కష్టమే. మీనరాశి. ఆర్థిక లాభం ఉంటుంది. విహారయాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ పనులను సకాలంలోనే పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.